కొన్నిసార్లు మన గోడు చెప్పుకోవడానికి కూడా మనకి ఎవరు దొరకరు. కనీసం చెప్పి ఏడుద్దామన్నా ఎవడు దొరకడు. ఏం చెయ్యకపోయినా పర్వాలా, ఏం బ్రదరు, ఎవరు చెప్పుకోలేం. అలాగని ఎవరి ముందు ఏడవలేం. కూర్చొని ఒంటరిగా ఏడుచుకునే పరిస్థితి ఉంటుంది. లోపల నలిగిపోయే పరిస్థితి ఉంటుంది. స్త్రీలకి ఉంటుంది, పురుషులకు ఉంటుంది. ఎందుకంటే కొన్ని పరిస్థితులు అట్లా వస్తాయి. వచ్చి అలాగ నలిగిపోయిన అనుభవాలు ఎంతమందికి ఉన్నాయి మీలో? కనీసం కొన్నిసార్లు దుఃఖం, బాధ పంచుకోవడానికి కూడా ఎవరో లేక సేవకులు ఏమంటారు, అదే వాళ్ళకి ఆ పరిస్థితి ఉంది, మీకు ఆ పరిస్థితి ఉంది, ఆ లైవ్లో ఉన్న వాళ్ళకు కూడా ఆ పరిస్థితి ఉంటుంది. కానీ ఒకటి నిజం, ఒకవేళ ఆ కండిషన్ మనకు వస్తే మనుషులు ఎవ్వడికి మనం చెప్పుకున్న అర్థం కాదు. కానీ ఒక్కటి నిజం, అదేంటంటే నీవు నలుగుతున్న ఆ వేదన అంతా ఆయన చూస్తున్నాడు. ఆయన కనికరం కలుగుతుంది. నువ్వు అలిగే కొద్దీ కనికరం పెరిగిద్ది. నువ్వు ఇబ్బందిని ఎదుర్కొనే కొద్దీ జాలి పెరిగిద్ది. ఫలితంగా ఆయన చేసే కార్యం ఆయన బలంగా చేస్తాడు. అది లేయా జీవితంలో లేవిని యోధాని ఇచ్చినట్టు ఉంటుంది ఆ కార్యం. యోసేపు నుంచి వచ్చిన 2 గోత్రాలు కూడా ఏదో గుంపులో ఉన్నాయే తప్ప ప్రముఖ స్థానం మాత్రం రాహేల్ నుంచి వచ్చిన వాళ్ళకి దక్కలేదు, కానీ లేయా నుంచి వచ్చిన వాళ్ళకి దక్కింది. ఇది ఒక ధన్యకరమైన అనుభవం. అండ్ లేయా ఎక్కడ కూడా కొట్లాట పెట్టుకోదు, గొడవలు పెట్టుకోదు, అల్లరి పెట్టుకోదు. మళ్ళీ రాహేలు పెళుసు, రాహేలు టెంపర్. యాకోబు ఇంత ప్రేమించాడు కదా అని తండ్రి దగ్గర నుంచి వచ్చేటప్పుడు గృహదేవతలు దొంగిలించి వచ్చి భర్తకి తండ్రికి ఇద్దరికి అబద్ధం చెప్పింది. భర్తని ఫ్రాడ్ చేసింది. ఎందుకంటే అవి తెస్తే ఇష్టపడాడు ఆయన, అందుకని ఒంటె సామాన్లో పెట్టుకొని వచ్చింది అక్కడ గృహదేవతల్ని. యాకోబుకి దేవుడు ఒక్కడే, యెహోవా. ఇంకొక దేవుడికి మొక్కడు, హృదయంలో కూడా ఒప్పుకోడు. నా పితరుడైన అబ్రహాము, ఆయన కుమారుడైన ఇస్సాకు, నా తండ్రి అయిన ఇస్సాకు వాళ్ళు సేవించిన దేవుడే నా దేవుడు, ఆయన సైన్యములకు అధిపతియగు యెహోవా. ఎల్ షడ్డాయ్, ఎల్ షడ్డాయ్, ఎల్ షడ్డాయ్, సర్వశక్తుడగు దేవుడు, శక్తుడగు దేవుడు, సర్వశక్తుడగు దేవుడు. ఆ గృహదేవతల్ని తెచ్చుకుంది రక్షిస్తారని కాదు, వాళ్ళు ఆమె చావు కారణమయ్యారు. ఆ గృహదేవతలు రాహేలు చావు కారణమైనాయి. ఆమె తెచ్చుకున్న విగ్రహాలు ఆమె చావు కారణమైనాయి. తండ్రికి అబద్ధం ఆడిద్ది. చివరికి యాకోబు ఒక మాట నేస్తాడు, నాకేం కర్మ, నాకేం దేవుడు లేకనా నీ బొమ్మలు తెచ్చుకోవడానికి? అవి ఎవరి దగ్గర, మా దగ్గర ఉన్న వాళ్ళు ఎవరి దగ్గర ఉన్నాయో వాళ్ళు చావాలన్నాడు, వాళ్ళు చచ్చిపోవాలన్నాడు. నిజంగానే జరిగింది. బెన్యామీన్ గంట చచ్చిపోయింది. కాబట్టి మీరు ఇది గ్రహించి, మొట్టమొదటి విషయం ఏంటంటే, మీరు ఎన్ని రకాలుగా ఎవరి చేతుల్లో ఎన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నా ఆ ఇబ్బందిని దేవుడిని చూడనివ్వండి. దేవుని ఎదుట దీన మనసు కలిగి ఉండండి. దేవుడు కదిలినప్పుడు ఇబ్బంది పెట్టిన వాళ్ళకి జరిగిద్ది, ఇబ్బంది పడ్డ నీకు జరిగే న్యాయం నీకు జరిగిద్ది. ఆమేన్. దేవుడిని చూడనివ్వండి. రబ్షాకే, సన్హెరీబు దగ్గర నుంచి వచ్చిన రబ్షాకే మాటలు పలకటం కాదు, మ్యాటర్ రాసి మరీ హిజ్కియాకి పంపిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు విననట్లు దేవుణ్ణి తృణీకరిస్తాడు, రాజుని తృణీకరిస్తాడు. మీ దేవుణ్ణి నమ్ముకున్నా, మీ రాజుని నమ్ముకున్నా మీకు న్యాయం జరగదు. మీరు సన్హెరీబుకి లోబడండి, నా మాట వినండి. అర్పాదు దేవతలు ఏమైనాయి, హమాతు వారి దేవతలు ఏమైనాయి, వాళ్ళ దేవతలు వాళ్ళని కాపాడగలిగినాయా? మొత్తం మాకు దాసులు అయ్యారు. మీ దేవుడైన యెహోవా కూడా మిమ్మల్ని కాపాడలేడు, మాకు బలం ఇచ్చాడు మిమ్మల్ని లోబర్చుకోమని. కాబట్టి మర్యాదగా దాసులు కండి అని ఈ రబ్షాకే గాడు పలుకుతాడు. పలకటమే కదా, ఒక తాకీదు రాయించి హిజ్కియాకు పంపిస్తాడు. హిజ్కియా ఏం చేస్తాడో తెలుసా? వాడు ఏ మాటలైతే గర్వపు మాటలు పలికి రాశాడో అవన్నీ తీసుకెళ్లి యెహోవా సముఖములో వాటిని చూపిస్తాడు. హిజ్కియాకి చివర్లో ఒక్క మైనస్ తప్ప హిజ్కియా లైఫ్ మొత్తంలో ఎక్కడ మైనస్ కనపడదు. చాలా జ్ఞానవంతుడు హిజ్కియా, చాలా జ్ఞానవంతుడు. హిజ్కియా ఏం చేస్తాడో తెలుసా? హిజ్కియా దేవునికి చూపించడం నేర్చుకున్న వ్యక్తి. హిజ్కియా రాజు అయినప్పుడు, దేవా నేను రాజునయ్యాను, నన్ను రాజుగా చేశావు, నేను అలా చేస్తాను ఇలా చేస్తానని మాటలు ప్రగల్భాలు పలకలేదు. కానీ రాజు కాగానే
ఉన్నత స్థలాలను పడగొట్టించి విగ్రహ స్తంభాలను మొత్తం పెకలించి పడేసి మొత్తం ఎక్కడెక్కడ ధ్వంసం చేసి తను క్రియ చేసి చూపిస్తాడు దేవునికి. నీ ఎడల నేను ఎంత ఆసక్తి కలిగి ఉన్నానో ఇదిగో ఈ క్రియలే సాక్ష్యం దేవా అని ఆయన చూపిస్తాడు. చాలా సంతోషపడతాడు దేవుడు హిజ్కియా విషయంలో. అంతేకాదు హిజ్కియా ఇలాగా రబ్షాకే సన్హెరీబులను ఎదుర్కొన్నప్పుడు కూడా మాట్లాడలా. యెహోవా సముఖంలోకి తీసుకెళ్ళి లెటర్ పెట్టాడు. దేవా నీకు లెటర్ వచ్చిందంట, నువ్వే చదువుకో, ఏం జవాబిస్తావో ఇవ్వు. ప్రజలకి డౌటు, అధిపతులకు డౌటు. ఆ రబ్షాకే గాడు పలికినట్టే చేస్తున్నాడు హిజ్కియా మన రాజు. సైన్యాన్ని సమకూర్చుకోవాలి, అవసరమైతే పక్క రాజ్యాల నుంచి పిలిపించుకోవాలి, పైసలు ఇచ్చి మొత్తాన్ని కలుపుకొని వాళ్ళ మీదకి వెళ్ళాలి, అష్షూరు వాళ్ళ మీదకి వెళ్ళాలి. అలాంటిది ఈయనేంది ఆలయంలోకి పోయాడు తాకీదు తీసుకొని, ఇట్లాంటి వాడిని నమ్ముకుంటే అందరం చేస్తాం కదా అని వాళ్ళంతా ఆలోచనలో పడ్డారు. ఎవరేమనుకుంటే అవేం పట్టలా. హిజ్కియాకి డైరెక్ట్గా మందిరంలోకి వెళ్ళి చూయించాడు. అంతే, వాళ్ళు లెటర్ పంపించాడు, చూసుకో నువ్వే చదువుకో అని ఇచ్చాడు. ఏ సైన్యాన్ని చూసుకొని వాడు విర్రవీగాడో, ఏ సైన్యాన్ని చూసుకొని వాడు అతిశయపడ్డాడో, దేవుడు రాలా, దూతను పంపాడు. దేవుడే దిగి రావడానికి అవసరం లేదు. దేవుడు రాలా, దూతను పంపాడు. వెళ్ళమ్మా వాడేందో కొంచెం నాకు ఛాలెంజ్ చేశాడు కానీ అర్పాదు దేవతలతో, హమాతు దేవతలతో, జఫాగాళ్ళందరితో నన్ను జతగట్టాడు కానీ కొద్దిగా వాడి సంగతి ఏందో కొంచెం తేల్చుకొనొద్దు కానీ ఒక్కడికి వెళ్ళమ్మని దూతను పంపించాడు. ఇల్లయ్యా అని. అష్షూరు వారి దండుపాళ్యంలోకి దిగి దూత ఒక రాత్రి తెల్లవారేసరికి 185,000 మందిని హతం చేశాడు. ఈ ఎదవ లెక్కేసుకోవడానికి కూడా ఛాన్స్ లేదు వీడికి. వాళ్ళందరినీ లెక్కేసుకోవాలన్నా లెక్కేలాగా చస్తాడు వీడు. ఏ సైన్యాన్ని చూసి విర్రవీగాడో అదే సైన్యం మీదికి వరదూసిన ఖడ్గం చేత పట్టుకొని దిగాడు దూత. ఒక్క రాత్రి తెల్లవారేసరికి అది ఒక చేతిలో ఖడ్గం. చూడండి ఎలాంటి అనుభవం అంటే, అవసరం లేదు ఆయన, పర్లేదు, వాళ్ళకి తెలుసులే. ఇదంతా హిజ్కియా డైరెక్ట్గా పోయి ఫైట్ చేయటం వల్ల జరిగిందా, లేకపోతే యుద్ధ సన్నాహాలు వేరే విధంగా ప్లాన్ చేయటం వల్ల జరిగిందా? నో, చూపించాడు అంతే. దేవుణ్ణి చూడనిచ్చాడు. దేవునికి తీసుకెళ్ళి అంటించడమే మన పని, తర్వాత సంగతి ఆయన చూసుకుంటాడు. సైన్యాన్ని చూసి మిడిసిపడ్డాడు కదా, అందుకని ఆ సైన్యాధిపతి మిడిసిపడ్డందుకు దేవుడు తన సైన్యాధిపతిని పంపించాడు. ఇంకేం లేదు, వీడి సైన్యమే లేదు, ఇక అయిపోయింది. తెల్లారి పరారు. ఏం జరిగిందో అర్థం కావటం లేదు. తెగులు సోకి సచ్చినట్టు తెచ్చిపోయారు ఎక్కడోళ్ళు అక్కడ, కుప్పలుగా. శవాలు లెక్కేయడానికి కూడా ఛాన్స్ లేకుండా అయిపోయింది. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, దేవుణ్ణి చూడనివ్వాలి, నీకు చేసే కార్యాలు చూడనివ్వాలి, నిన్ననే మాటలు విననివ్వాలి. నువ్వు మౌనంగా ఉండాలి. దేవునికి మహిమ. ఫలితంగా ఏం జరిగింది? అది జరిగింది. 2, 3 హిజ్కియా జీవితంలో మరణం సమీపమైంది, ఇల్లు చక్కబెట్టుకోమని యెషయా వచ్చి చెప్పినప్పుడు హిజ్కియా, ప్రభువా యెహోవా నీ సన్నిధిని సత్యమును అనుసరించి యథార్థముగా నేను ఎలాగూ నడుచుకుంటున్నా నీ వెరుగవా అని ఒక్క మాట మాట్లాడి ఏడుస్తున్నాడు కన్నీళ్ళు. అక్కడ కూడా తన కన్నీళ్లు దేవుణ్ణి చూడనిచ్చాడు. అక్కడ కూడా చూచి అని ఉంటుంది. నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి తిని. ముందు ఏడ్చాడట, తర్వాత మాట్లాడాడట. నీవు ఏడ్చావు, నేను చూశాను, మాట్లాడావు, విన్నాను, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. రెండో మాట అది, నీవు కన్నీళ్లు విడుచుట నేను, మొదటి మాట, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, అది రెండవ మాట, నేను నిన్ను బాగు చేసేది ఇది మూడవ మాట. రాజైనప్పుడు మాటలు చెప్పలేదు కానీ తను ఎలా క్రియ చేస్తాడో, ఎలా ప్రవర్తిస్తాడో క్రియలో చూపించి దేవుని దగ్గర మెప్పు పొందాడు హిజ్కియా.
ఓకేనా? రెండవది, శత్రువు తన మీదికి వచ్చి విర్రవీగినప్పుడు వాడు అన్న మాటలన్నీ తీసుకెళ్ళి దేవుని ముందు చూపించాడు, ఫలితంగా జయం పొందాడు హిజ్కియా. మూడవది, మరణము తనకు సమీపమైనప్పుడు కూడా కన్నీరు విడిచి ఆ కన్నీళ్లు దేవునికి చూపించి, కొన్నిసార్లు నువ్వు ఏడుస్తావు, ఏడుపు వస్తుంది, నీకు అవసరమే, అది రావాలి, నీకు ఏడుపు, నీ కళ్ళు కన్నీళ్లు కార్చాలి, అది దేవుడు చూడాలి, ఆయన కదలాలి. దేనికైనా త్వరగా స్పందించని దేవుడు మన కన్నీళ్లకు తీవ్రంగా స్పందిస్తాడు. ఎందుకంటే మన ఏడుపు ఆయన ఓర్చుకోలేడు. దేవుడు కూడా బలహీనతలు ఉన్నాయి, దేవుడు కూడా వీక్నెస్లు ఉన్నాయి. దేవుడు వీక్నెస్ పాపం చేయడు. దేవుడు వీక్నెస్ న్యాయమే చేస్తాడు కానీ అన్యాయం చేయడు, అది ఆయన బలహీనత. ఒకసారి ట్రై చేయదేవా, చేత కాదా అన్యాయం చేయటం, నా వల్ల కాదురా. మోసం చేయటం దేవుడికి వల్ల కాదు, చేయమన్నా చేత కాదంట, నా వల్ల కాదురా అంట. వీటన్నిటికంటే ప్రథమంగా కన్నీళ్లు చూసి పట్టనట్టు దాటిపోవటం ఆయన వల్లగానే కాదు, ఆయన వల్ల కాదు. యేసు ప్రభు దాటిపోతున్నాడని తెలుసుకొని ఏడవటం మొదలు పెట్టాడు. అయ్యా నీకోసమే కదా ఎదురు చూస్తున్నాను, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు అని వేశాడు కేకలు. మనుషులైన వాళ్ళు ఏం చేయాలండి? ఆయన చేయబట్టుకొని అవసరమైతే అళ్లలో ఒకడు పరిగెత్తి, ప్రభువా పాపం కళ్ళేనుడయ్యా అని ఆయన నిలేసి చేయబట్టుకొని ఇతను తీసుకెళ్ళాలి అక్కడికి. కానీ వాళ్ళు ఏమన్నారు? సరే నోర్మోయ్ అంటారు వాళ్ళు. కళ్ళున్న గుడ్డోళ్ళు, దీనులకు కనికరం చూపలేని గుడ్డోళ్ళు, జాలి మనసు లేని గుడ్డోళ్ళు. నిజంగా కళ్ళు లేనివాడు ఇతను కాదు, వాళ్ళు అట్లా ఉన్నారు. కానీ ప్రభు అట్లేడుగా. ఈ కేక విన్నాడు, పోవు, కాళ్ళు దాటి ముందుకు పోవు. ఆర్తధ్వని, కన్నీళ్లతో వేసిన కేక దాటిపోయే దేవుడు గారు. నా దేవుడి వీక్నెస్ అది. యాకోబు రొమ్ముకు రొమ్ము ఆనిచ్చినప్పుడు తొడగూడు వసలగొట్టాడు, కాళ్ళు పట్టుకొని నన్ను వదిలిపెట్టి పోతావా అని ఏడిస్తే పోలేకపోయాడు. చివరికి యాకోబు దేవుడిని బ్రతిమలాడుతుంటే దేవుడు యాకోబుని బ్రతిమలాల్సి వచ్చింది. నన్ను వదిలిపెట్టి వెళ్తావయ్యా అని కన్నీళ్లతో యాకోబు మొరపెడతా ఉంటే, యాకోబు తెల్లారుతుంది, నన్ను పోని తెల్లవారుతుంది, జనం వస్తారు, నన్ను వదిలిపెట్టి వెళ్తావా? నాకు ఇంకా భవిష్యత్తు ఉందా? గతం అయిపోయింది, భవిష్యత్తు ఉందా? ముందు నువ్వు వెనక పోయి అన్నట్టు నాకు ఏం అర్థం కావట్లా. ఎవరి కోసం ఇన్నాళ్ళు నేను తిప్పలు పడ్డానో, ఆ భార్యలు, పిల్లలు, దాసదాసి జనాంగం, గొర్రెలు, పశువులు, వెండి బంగారులు మొత్తం ఏరు దాటించాను, ఒక్కడనే మిగిలిపోయాను. నీకోసమే కదా. నా గతి ఏమిటినాయనా అని ఏడిస్తే పోలేకపోయాడు దేవుడు. సరే నీ పేరు చెప్పు అన్నాడు. నా పేరు యాకోబయ్య, మోసగాడు. రైట్. అప్పుడు ఆశీర్వదించి, ఇక నుంచి నువ్వు యాకోబు కాదు, ఇశ్రాయేలు అనబడదు అని అతడు ఉన్న చోట అతన్ని ఆశీర్వదించాడు ఆయన. అదిగో ఇక నుంచి నువ్వు ఇశ్రాయేలు. నువ్వు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచావు. ఫస్ట్ బల ప్రదర్శన చేశావు, వల్ల కాలేదు, పాదాలు పట్టుకొని ఏడ్చావు, ఏడ్చి గెలిచావు. ఓడిపోయి గెలిచావు నువ్వు యాకోబు, ఓడిపోయి గెలిచావు. వాస్తవంగా అక్కడ తొడగూడు వసలు కొట్టినప్పుడు యాకోబు వీక్ అయిపోయాడు, ఓడిపోయాడు దేవుని చేతిలో. ఎప్పుడైతే మనం దేవుని చేతిలో ఓడిపోతాం అప్పుడే నిజమైన గెలుపు మనకు వచ్చింది. ప్రభువు మనల్ని గెలవనంత కాలం నిజమైన గెలుపు మనం అనుభవించలేం. ప్రభువు మనల్ని గెలవనంత కాలం మనం ఓడిపోయిన బతికే బతుకుతాం. ప్రభు మనల్ని గెలవాలి, గెలుచుకోవాలి. ఆయన చేతిలో మనం ఓడిపోవాలి, దేవుని చేతిలో మనం ఓడిపోవాలి. అప్పుడు మనకి నిజమైన గెలుపు వచ్చింది. నేను చెప్పిన ఈ మాట చాలా వాల్యుబుల్. ఇంట్రెస్ట్ ఉంటే రాసుకో. దేవుని చేతిలో నువ్వు ఓడిపోనంత వరకు, నువ్వు ఆయన్ని గెలుస్తున్నంత వరకు నిజ జీవితంలో నువ్వు ఓడిపోతూ ఉంటావు. నిన్న ఆయన గెలవాలి, నువ్వు దేవుని చేతిలో ఓడిపోవాలి, దేవుడు నిన్ను గెలుచుకోవాలి. అప్పుడు నిజ జీవితంలో నువ్వు గెలుస్తావు. ఎందుకంటే నువ్వు దేవుని చేత గెలవబడ్డావు కనుక. అంటే
నీ విషయంలో ఓడిపోయావు గనుక, విరిగిపోయావు గనుక ఇక నీ జీవితంలో ఆయన జోక్యం ఉంటుంది. ఆయన జోక్యం ఎప్పుడైతే నీ లైఫ్లోకి వచ్చిద్దో అప్పుడు నీకు విజయం. తెలుసా నీకు? విరిగిన దానిని కోరదు లోకం, విరుగని చోని దృష్టిలో శూన్యం. అలయాకోబును విరచిన దేవాలయాకోబును విరచిన దేవా, ఇశ్రాయేలుగా మార్చుము నన్నీ ధరలు, ఇశ్రాయేలుగా మార్చుము నన్నీ ధరలు, ఈ ధరలు. గోధుమ గింజ భూమిలో పడి చావకుండా నెలది ఒంటిగానే ఉండదు, చచ్చిన నెలది బహుగా ఫలించును. నా ప్రభు చేతిలో మనం ఓడిపోగలిగితే, ప్రభు మనల్ని గెలవగలిగితే, ఆయన చేతిలో మనం విరిగిపోగలిగితే అప్పుడు ఆయన హస్తం మన మీదకి వచ్చింది. నిజమైన ఆశీర్వాదం మన జీవితంలో పనిచేయటం మొదలైంది. ఇది యాకోబు జీవితంలో కనపడింది. దాటిపోయాడా? హిజ్కియా కన్నీళ్ళు కూడా దాటిపోలా. ఏడిస్తే తట్టుకోలేడు, అది పాయింట్. ఎవరు ఏడిస్తే? మనం. నువ్వు అనుకుంటావు నేను ఏడిస్తే ఎవరు పట్టించుకుంటారు, నా కన్నీళ్ళు చూసి కూడా ఎవరికి జాలేదని. ఎవరికి లేకపోవటం ఏందా? ఆయన ఉన్నాడు, చూచుచున్న దేవుడు. నీ కన్నీళ్ళు ఎక్కడ వైపు తగులుతున్నాయి తెలుసా? దీన మనసు కలిగి నా దేవా నా దేవా నువ్వు ఏడుస్తున్న కన్నీళ్ళు ఎక్కడ పోయి తగులుతున్నది? ఆయన పాదాలకు తగులుతున్నాయి. పోయి ఆ కన్నీళ్ళను బుడ్డిలో దాచిపెడుతున్నాడు. బుడ్డిలో. నేను చెప్పలా, ఇవన్నీ బైబిలే చెప్పింది. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లను నీ బుడ్డిలో దాచి ఉన్నావు, అవి నీ కవిలలో కనబడును కదా. 56:8 కీర్తనలు. కవిలే అంటే పుస్తకం. చూడండి అక్కడ, నా కన్నీళ్ళు హిజ్కియా అట్లా ఏడ్చాడో లేదు, వెంటనే స్పందించాడు. ఏమయ్యా ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు? ఇంకా 15 ఏళ్ళు ఆయుష్ ఇస్తా పో, పొడిగిస్తా పో, చచ్చిపోవలేపో. నమ్మకం కుదరలేదా? ఎండ గడియారం మెట్లు చూడు, మళ్ళీ పైకి ఎక్కుద్ది చూడు, దిగిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు అనుకోవచ్చు నా కన్నీళ్ళు దేవుడు చూడలేదు. బేట, చూస్తాడు దేవుడు. చిన్నడా, దేవుడు చూస్తున్నాడు. నా కన్నీళ్ళు, ఎన్నో కన్నీళ్ళు చూసి స్పందించిన నా దేవుడు. నీ కన్నీటికి కూడా స్పందిస్తాడు. ధైర్యం తెచ్చుకో. చూడనివ్వు దేవుణ్ణి, నీ ఏడుపు చూడనివ్వు. దేవుణ్ణి కదలనివ్వు, కదిలిందాక ఉపయోగపట్టు. 2 విషయాలు చెప్పాను. ఒకటి, నీకు జరుగుతున్న అన్యాయం, నువ్వు అనుభవిస్తున్న తృణీకారం లేయా చూపించినట్టు దేవునికి చూపించు. దేవుణ్ణి చూడనివ్వు, దేవుడు కదులుతాడు. నీ అవమానాన్ని దేవుణ్ణి చూడనివ్వు. అలాగే నీ మీదికి వచ్చిన వారు పలుకుతున్న గర్వపు మాటలు కూడా దేవుణ్ణి చూడనివ్వు. అలాగే నువ్వు ఎదుర్కొంటున్న శోధనలను బట్టి నువ్వు కారుస్తున్న కన్నీళ్లు దేవుణ్ణి చూడనివ్వు. ఖచ్చితంగా దేవుడు చూడాలి. ఇవన్నీ దేవుడే చూడాలి. నరుడికి చూస్తే కలగద కనికరం, దేవుడే చూడాలి. దేవుడు చూసి నీ కొరకు బలమైన బాహువు చాపాలి. 3, 4వది, చూడనివ్వండి నీ త్యాగాన్ని. నీ త్యాగాన్ని చూడనివ్వండి. దేవుడు చూడగోరుతాడు నీ త్యాగాన్ని. అబ్రహాము దగ్గర చూశాడవి, యోసేపు దగ్గర చూశాడు, భక్తుల దగ్గర చూశాడు, ఆ త్యాగాన్ని చూశాడు. అందుకే వారికి తోడై ఉన్నాడు. లేక లేక పుట్టినవాడు హాగరుకి ఇష్మాయేలు. ఆ ఇష్మాయేలుని తీసుకెళ్లి ఎడారిలో వదిలిపెట్టమన్నాడు. దేవుడు చెప్పాడని వదిలిపెట్టాడు.
నీ తండ్రి ఇల్లు విడిచి స్వజనులను విడిచి నేను నీ చూపించే దేశానికి బయలుదేరమన్నాడు. చాలా ఇబ్బంది అది. పరిచయస్తులను వదిలిపెట్టి, సొంత వాళ్ళని వదిలిపెట్టి ఎక్కడో ఎరగని దేశానికి వెళ్ళి బతకడం అంటే చాలా ఇబ్బంది. అయినా సరే ఆ త్యాగానికి పూనుకున్నాడు. ఎక్కడికి వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి, ప్రశ్నలు ఏం వేయాలి, బయలుదేరన్నాడు. బయలుదేరాడు. తర్వాత ఇష్మాయేల్ ఎడారిలో వదిలిపెట్టేశాడు. ఇస్సాకును తెచ్చి మొరియా దేశమందున పర్వతం మీద దహన బలిగా అర్పించన్నాడు. ఇష్టపడ్డాడు. అబ్రహాముకి ఎన్ని చెప్పాడు, అన్ని త్యాగాలు చేయడానికి అబ్రహాం పూనుకున్నాడు. ఫలితంగా ఏం జరిగిందో మీకు తెలుసు. తన త్యాగం ఎంతో చూపించిన అబ్రహాముని దేవుడు అన్ని విషయములలో ఆశీర్వదించెను అని రాసుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సింపులే, పెద్ద మర్మాలుగా నేనేం మీకు చెప్పట్లా, ఈజీ. నీ త్యాగాన్ని చూడాలి దేవుడు. అది దేవుని చిత్తం నెరవేర్చడానికి నువ్వు చేసే త్యాగం. కొంతమంది దైవజనులు తమ ఇల్లు కూడా, నివసించే ఇల్లు కూడా అమ్ముకొని దేవుని మందిరానికి పెట్టేశారు, పరిచర్యకు పెట్టేశారు. నీ బిడ్డల గతే నీ తమ్ముడా అంటే, అన్నా ఆయన చూస్తున్నాడుగా, అమ్మా ఆయన చూస్తున్నాడుగా, ఆయన అన్యాయస్తుడు కాదుగా, నా పిల్లల సంగతి ఆయనే చూసుకుంటాడులే అన్న. దేవుని ప్రజలు కూర్చోడానికి ఇబ్బందిగా ఉందన్న, వాళ్ళేమో ఇవ్వలేరు, బేదోళ్ళు, అందుకని నాకున్నదాన్ని నమ్మేసి పెట్టేశా. ఆయనే చూసుకుంటాడన్నా, ఆయనే ఇస్తాడు. ఇప్పుడు ఒంగోలు పట్టణంలో అదే జరిగింది. కొన్ని లక్షల రూపాయల నివాసాన్ని అమ్మేశాడు ఓ తమ్ముడు. అక్కడ ఒంగోలులో ఒక ల్యాండ్ తీసుకొని అక్కడ మందిరాన్ని కట్టాడు. నిన్న వరద వచ్చింది, 3 రోజులు 4 రోజులు వానబడింది కదా, వరద వచ్చేసింది. మందిరం నిండా ఇంత లోతు నీళ్ళు వచ్చినాయి. ఆ ల్యాండ్ తీసుకోవటమే కష్టమైపోయింది. గొప్ప త్యాగంతో చేశాడు ఆ పని. ఇప్పుడు మందిరం కడితే అందులో నీళ్లు వచ్చినాయి. అయినా సరే దేవునికే స్తోత్రం. రాత్రి అది చూసి ఏడుపు వచ్చింది నాకు. లోపల చాలా వేదన పడ్డాను నేను. తప్పదు తప్పదు తప్పదు, ఎందుకంటే ఆ బాధలు నేను పడ్డా. ఈరోజు నా తమ్ముళ్ళు పడుతున్నారు, నా సహసేవకులు పడుతున్నారు, సహోదరులు. వాళ్ళకున్నవన్నీ తెగనమ్మి పణంగా పెట్టి, పిల్లల జీవితాలు కూడా పణంగా పెట్టి, వాళ్ళ భవిష్యత్తు కూడా దేవుని మీదనే వేసేసి, ఆనాడు నాకు దేవుడిచ్చిన దానిలో కూడా నేను కూడా అంతే చేశాను. నా పిల్లలకి చిన్నప్పటి నుంచి చెప్పుకుంటూ వచ్చాను, నాకు తోడై ఉన్న దేవుడే మీకు ఆస్తిరా. ఇశ్రాయేలు 12 గోత్రాల్లో 11 గోత్రాలకి స్వాస్థ్యం పంచిచ్చాడు మోషే. 12వ గోత్రం లేవి గోత్రానికి స్వాస్థ్యం ఎంత, ఎక్కడ, ఏది చెప్పలేదు. ఏమయ్యా అంటే, మోషే, ఇశ్రాయేలులో లేవీయులకు స్వాస్థ్యము లేదు, జీవము గల దేవుడనగు నేనే, యెహోవానగు నేనే లేవీయుల స్వాస్థ్యము అన్నాడు. నేనే లేవీయులకు ఆస్తి, అంతే. వాళ్ళకి సొంతగా స్వాస్థ్యం ఉండకూడదు. నేనే వాళ్ళ ఆస్తి, నేనే వాళ్ళ అంతస్తు. మరి నన్ను కూడా అలా పిలిచాడు కనుక నా పిల్లలకి చెప్పుకుంటూ వచ్చాను, రైట్, దేవుడే మీ ఆస్తి, దేవుడే మీ ఐశ్వర్యం, దేవుడే మీ అంతస్తు, దేవుడే మీ హోదా. నేను కొద్ది గొప్ప చేశాను, నాకంటే ఎక్కువ భక్తి చేయాలి మీరు ఒకవేళ నా దేవుని ఎదుట యథార్థంగా మీరు నడిస్తే, నాకు అన్ని విషయాల్లో సహాయకుడై ఉండి నన్ను నడిపించిన నా దేవుడు మీకు తోడై ఉంటాడు. మన త్యాగాన్ని కూడా చూడగోరుతాడు ఆయన. కొన్నిసార్లు హెల్ప్ చేయడు, అక్కడ మన త్యాగం అవసరం అయింది. అసలు నువ్వేం చేస్తావు, మౌనంగా ఉంటాడు ఆయన. నీలో ఆయన కనిపించిన త్యాగాన్ని బట్టి ఆయన సంతోషించే దేవుడై ఉన్నాడు. అబ్రహామా, నీకొక్కగానొక్కడై ఉన్న నీ కుమారుని నేను అడిగితే నాకు ఇవ్వడానికి ఇష్టపడ్డావు. ఇందును బట్టి నీవు నాకు భయపడువాడు అని నాకు అర్థమైంది. వెళ్ళు. ఏమంటే అబ్రహాం మనసు దేవుడికి తెలియదా? ఈ నిరూపణలు అవసరమా?
అవసరమే, అవి దేవునికి కాదు, అవి శత్రువుకి అవసరం. రెండవది దాని చుట్టూ ఉన్న దూతలకు అవసరం. తర్వాత తరములో ఉన్నటువంటి మనకు అవసరం. ప్రైజ్ ద లార్డ్. అందుకే నిరూపణ కోరతాడు. ఇప్పుడు నిరూపించకపోతే ఏం పోయిందండి? అబ్రహాం ఎంతకైనా తెగిస్తాడు, ఎంతకైనా తెగిస్తాడు అని తెలియదా దేవుడికి? తెలుసు. కానీ నిరూపణ కావాలి. ముఖ్యంగా ఎవరి సంగతి? మనకి కావాలి, మనకి చూపాలి. అబ్రహాం, వెళ్ళు, సముద్రపు తీరమునున్న ఇసుక రేణువులను నీవు లెక్కింపగలిగినలా నీ సంతానమును నీవు లెక్క పెట్టవచ్చు. అది నా వల్ల కదా, నీవు లెక్క పెట్టలేనంత మందిని నీకు ఇస్తా. ఈరోజు తమ్ముడా, చెల్లి, నా ప్రభు నామము నిమిత్తం నువ్వు పడుతున్నటువంటి కష్టాలు, నువ్వు చేస్తున్న త్యాగం, దైవజనుడా, దైవజనురాలా, నువ్వు అనుభవిస్తున్న వ్యధ, బాధ నా దేవుడు చూడడనుకోవద్దు. చూడండి, 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 నీ త్యాగాన్ని చూడండి, నువ్వు పడుతున్న బాధలు చూడండి. ఖచ్చితంగా అబ్రహాముకి ఎలాగ పట్టజాలనంత కుమరించాడో, భవిష్యత్తులో నీవు పట్టజాలనంత కార్యాన్ని నా దేవుడు నీ లైఫ్లో చేయబోతున్నాడు. ఆ ఒక్క చోటే కాదు, ఇంకా చాలా చోట్ల నా సహసేవకులు, సహోదరులు ఎక్కడెక్కడెక్కడైతే సేవ చేస్తున్నారో అక్కడెల్లా కూడా ఒక ఫ్యామిలీ దర్శెళ్ళింది. అక్కడ గాలి కొట్టింది. ఉన్నదే పేద మందిరం, పేద పరిస్థితి అయితే అది కూడా లేచిపోయింది. రేకులు ముక్కలు ముక్కలుగా పగిలిపోయింది. అది దర్శిలో అనుభవం. అట్లా ఒక్కొక్క చోట ఒక్కొక్క రకం. మచిలీపట్నం మందిరంలో నీళ్లు వచ్చినాయి, మొత్తం నీళ్లు. అట్లా చాలా. అయినా పర్వాలా, దేవునికే స్తోత్రం. ఊళ్ళో వదిలిపెట్టి, సొంత ప్రాంతాలు వదిలిపెట్టి వెళ్ళిపోయారు సేవకే. ఆ ప్రజల కోసం అవసరమైతే అక్కడ గ్యాదర్ అయ్యే కొద్ది మంది కోసం, ఎంతమంది రక్షించబడతారో అంతమంది కోసం నా లైఫ్ మొత్తాన్ని అక్కడే ఖర్చు పెట్టేస్తాను. ఆ జీవితాల కోసం, ఆ వ్యక్తుల కోసం, ఆ కుటుంబాల కోసం, ఆత్మరక్షణ కోసం నేను, నా బిడ్డలు, నా కుటుంబం, నా స్వదేశం, స్వజనం, సొంత ప్రాంతం మొత్తం వదులుకొని వారే నా ప్రజలను అక్కడికే వెళతాను, అక్కడే బ్రతుకుతానన్నా. నా త్యాగాన్ని నా దేవుడు చూస్తాడుగా. ఆ త్యాగాన్ని చూసైనా నా ప్రభు కదులుతాడుగా. వాళ్ళ హృదయాల్లో కార్యం చేస్తాడుగా. ఆత్మల్ని నాకు ఇస్తాడుగా. చూడాలి, చూడనీయాలి. నీ త్యాగాన్ని కూడా దేవుడు చూడాలి. దేవుని నిమిత్తం నువ్వు చేసే త్యాగం, కుటుంబం కోసం నువ్వు చేసే త్యాగం, నిన్ను నమ్ముకుని నీ మీద అనుకున్న వాళ్ళ విషయంలో నువ్వు చేసే త్యాగం దేవుడు చూస్తాడు, జవాబిస్తాడు. చూడండి అండి. 4 ప్రైజ్ ద లార్డ్. రైట్, ప్రార్థన చేద్దాం. అందరం తలలు వంచి కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం. ఈరోజు దేవుడు నీతో ఏం మాట్లాడాడో ఆ మాటల్ని బట్టి దేవుని కృతజ్ఞతలు చెప్పి ప్రార్థన చేయి. హల్లెలూయా, 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 హల్లెలూయా. కన్న తండ్రి, నీకు స్తోత్రం అండి. అందరం కూడా ప్రార్థనలో గడుపుదాం, ప్రార్థనలో గడుపుదాం, ప్రార్థనలో గడుపుదాం. ఇది ప్రార్థనా సమయం. తండ్రి, నీకు స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం. ఈరోజు మా బిడ్డల్ని నీవు దర్శించిన విధానం కొరకు స్తోత్రం, నీవు మాట్లాడిన మాటలన్నిటి కొరకు స్తోత్రం, నీవు అందించిన సందేశం కొరకు స్తోత్రం. నువ్వు ఏమేమి చూస్తావో, ఏమి చూడనీయాలో నిన్ను మాకు తేటగా మాట్లాడావు నాయన, మాకు స్పష్టంగా బయలుపరిచావు. నీకు స్తోత్రం అయ్యా. అయ్యా, మేము ఎలాగున్నామో, మా అంతఃకరణం ఏ విధంగా ఉన్నదో మేము పరిశీలించుకుంటున్నాం దేవా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో తండ్రి. మమ్మల్ని, మా లోపాలేవో, మా పాపాలేవో, మా పొరపాట్లేవో మా కనులు ఎదుట మాకు ప్రత్యక్షపరచు. మాకు తెలివి దయచేయి, వివేకం దయచేయి, జ్ఞానం దయచేయి, మెలకువ దయచేయి, చిత్తశుద్ధి దయచేయి నాయన. నీకు స్తుతి స్తోత్రము, స్తుతి స్తోత్రం ప్రభువా. మేము ఎక్కడెక్కడ జారిపోతున్నామో, ఎక్కడెక్కడ తొలగిపోతున్నామో, నమ్మకత్వంలో కోల్పోతున్నామో, విశ్వాసంలో కోల్పోతున్నామో, కృతజ్ఞత బుద్ధిలో కోల్పోతున్నామో మా ప్రభువా, త్యాగబుద్ధిలో కోల్పోతున్నామో, కన్నీటి ప్రార్థనా జీవితంలో మేము వైఫల్యం చెందుతున్నామో, మాకు జరుగుతున్న వాటిని నీ దృష్టికి తెచ్చే విషయంలో మేము తప్పిపోతున్నామో నా తండ్రి, ఈరోజు మాతో మాట్లాడి మాకు నేర్పినందుకు వందనాలు, వందనాలు, వందనాలు. నాకు ఒక సంతోషం కలిగింది ప్రభువా, నువ్వు అన్ని చూస్తున్న దేవుడు అన్నందుకు.
నాకు సంతోషం కలిగింది తండ్రి, నీవు విశ్వాసాన్ని సిగ్గుపరచని దేవుడు అన్నందుకు నీకు కృతజ్ఞతా స్తోత్రాలు ప్రభువా, స్తోత్రాలు ప్రభువా. మా బిడ్డలందరినీ విషయాల్లో బలపరిచి మా అందరి హృదయాల్లో కూడా వీటిని నింపి నీకు ఇష్టలుగా చేసి నీ కృపలో మమ్మల్ని అందరినీ వర్ధిల్ల చేయమని, ఇక్కడున్న చిన్నలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు, యవనులు బిడ్డలందరినీ దీవించమని, సాతాను క్రియల నుంచి బిడ్డల్ని విడిపించు, దుష్ట శోధనల నుంచి బిడ్డల్ని విడిపించు, అంధకార క్రియల నుంచి బిడ్డల్ని విడిపించు. పరిశుద్ధాత్మ వలన ఆదరణ, అభిషేకం, ఆశీర్వాదం, ఆరోగ్యం, దీవెన, స్వస్థత, ప్రతికూలతలు, బాధలు, వ్యాధులు, సమస్యల నుంచి విడుదల, అప్పుల బాధలు, ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల, ఒంటరితనాల నుంచి విడుదల బిడ్డలకు అనుగ్రహించి సమాధానంతో నింపి నీవు సహాయకుడు మా అందరినీ బలపరచము. ఇక్కడున్నవారు ఆయా ప్రాంతాల్లో, ఆయా దేశాల్లో ఉండి కూడా లైవ్లోకి వచ్చినటువంటి బిడ్డలందరినీ కూడా పేరు పేరున నీ చేతులకి అప్పగించుకుంటూ వారి ఎడల నీ కృపా కార్యములను నెరవేర్చమని యేసు ప్రశస్త నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు, సకల పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘమంతటికి సదాతోడే మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతం మనల్ని నడిపించును గాక. ఆమేన్. ప్రవేశ రక్తమునకు జై, ప్రవేశ రక్తమునకు జై, ప్రవేశ నామునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా.